23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. నిజంగా మరి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసా తెలియదండి? తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో నిజముగా వీళ్ళకి తెలియదు కాబట్టే వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మరి అంతగానం కలువరి సిలువలో బలి ఆగుచు ఆ కపాలమన స్థలమున మరి దేవుడు సిలువ వేయబడ్డాడు. మరి అక్కడ సిలువ వేయటానికి అనేక మంది మరి జనసమూహం ఉంది, మరి స్త్రీలు ఉన్నారు, ఆయనతో పాటు నడిచిన శిష్యులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలాగనే చూస్తూ ఉన్నారనమాట. రోమా ప్రభుత్వం మరి యేసు ప్రభు వారికి సిలువ వేయటం జరిగింది. రోమా ప్రభుత్వ గవర్నర్ అయిన పొంతు పిలాతు గారు శిక్షను విధించడం జరిగింది. మరి ఖైదీగా పట్టబడి ప్రభు ఎంతగానో హింసించబడుతూ, దూషింపబడుతూ, అపహసించబడుతూ, నిందల పాలవుతూ, మరి తలకు ముళ్ళ కిరీటం పెట్టుకొని రెండు చేతులకు మేకులు దిగించి కాళ్ళకు మేకులు దిగించబడి మరి ఎంతగానో వ్యసనాక్రాంతుడుగా, దుఃఖాక్రాంతుడుగా ప్రభు మరి తను కలువరి శిలువలో బలి యాగమయ్యాడు. ఎందుకంటే మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన బలి అర్పణగా అర్పించబడ్డారు. ఈ లోకంలో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు రావాల్సి ఉన్నది. కాబట్టి మరి ఎంతో ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి అన్నమాట. లోకమునకు పవిత్ర రక్తం చిందింపబడాలి, చిందించబడినప్పుడే పాపము నుండి క్షమాపణ, మానవాళికి క్షమాపణ కలుగును. కాబట్టి పవిత్ర రక్తం ఎవరిదంటే యేసు ప్రభు వారిగా ఉన్నారు. కాబట్టి గొర్రెపిల్లగా, తానే గొర్రెపిల్లగా, మౌనిగా, రిక్తుడుగా ఆయన అర్పించబడి ఉన్నారు. నిజముగా మరి అంత హింస పాలవుతున్నా కూడా దేవుడు నోరు తెరవలేదు, బదులు పలకలేదు. నిజముగా గొప్ప ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. అలాంటి ప్రేమ కూడా మనము కూడా కలిగి ఉండాలని ఈ మాటకు అర్థం అన్నమాట. ఎవరినైనా మన శత్రువులను కానీ, మన స్నేహితులు కానీ, మన మిత్రులు కానీ మన ఎడల ఏదన్నా తప్పు చేసినా కూడా అవన్నీ క్షమించే మనసు కలిగి ఉండాలి. క్షమాహృదయం, ఈ మాటకు అర్థం ఏంటంటే క్షమాహృదయం కలిగి ఉండాలన్నమాట. నిజముగా క్షమించే మనసు అందరికీ ఉండదు, కానీ ఆ మనసు మనకి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సిలువలో మొదటి మాట మాదిరి చూపటం జరిగిందనమాట. అటు మనసు మనం కూడా కలిగి ఉండాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ఏమని ప్రేమించాలన్నమాట. శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువు కొరకు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం హింసించే వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం ఎత్తి చూపటం కాదు, కానీ మనం ఏం చేయాలంటే మన యొక్క నోరుని మౌనంగా పెట్టుకొని వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలన్నమాట. దేవుడు మొదటి మాటలో అదే యొక్క క్షమాపణ హృదయం గురించి చెప్పడం జరిగింది. నిజంగా రోమా సైనికులు మరి ఎంతగానో హింసించారు. ఆ గెత్సేమనే తోటలో మరి రోమా సైనికులు వచ్చి యేసుప్రభువాన్ని పట్టుకొని ఒక ఖైదీగా తీసుకువెళ్తూ ఆ పస్కా పండుగ దినమున ఆ బరబ్బాని వేయాలి, యేసుప్రభువాన్ని వేయాలి సిలువ అన్నప్పుడు అందరూ యేసుప్రభుని ఏమన్నప్పుడు కూడా ఆయన మౌనిగా ఉన్నాడనమాట. మౌనిగా ఉండి ఆ శిక్షకు పాత్రుడుగా అయిపోయాడు అనమాట. నిజముగా ప్రభు ప్రార్థించాడు, చెమట రక్తముగా మారి అంత విధంగా ప్రార్థించాడు అనమాట. ఈ గిన్నె నిశ్చితమైతే నా యొద్ద నుండి తొలగిపోవును కాకని కూడా ప్రార్థన చేశాడు. కానీ దేవుని మరి ఎంతగానో ముందుగానే ప్రవచనాలు ఎంతోమంది మరి ప్రవక్తలు ప్రవచించారు. మీకా ప్రవక్త, మరి జకరియా, మరి అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారనమాట. ఇది ఈ రీతిగా జరగవలసి ఉంది. లేఖనములు నెరవేర్చబడాలి. లేఖనములు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డవి నెరవేర్చబడాలి. కాబట్టి దేవుడు బలిగా, అర్పణగా మానవాళి లోకానికి పాపం నుండి, శాపం నుండి విడుదల కలగాలి. కాబట్టి ఆయన బలిగా అర్పించబడ్డాడనమాట. మనం చూసినట్టయితే కీర్తనలో దావీదు గారు ముందుగానే కీర్తనలో 22:18, కీర్తనలు 22:18, నా వస్త్రములు వారు పంచుకొనురు, నా అంగీ కొరకు చీట్లు వేయుదురు. నా వస్త్రములు వారు పంచుకొందురు, నా అంగీ కొరకు చీట్లు వేయుదురు. ముందుగానే చెప్పాడనమాట దావీదు.
కీర్తనలు రాయటం జరిగింది. ఏమని? యేసుప్రభు వారి వస్త్రములు పంచుకుంటారన్నమాట. నాకు కావాలని పంచుకుంటారు. ఆయన అంగీల కొరకు ఏమంటే నువ్వు తీసుకొని చీట్లు కూడా వేయటం జరిగిద్దని ముందుగానే రాయబడ్డది అనమాట. ఆ రీతిగానే మరి ఆయన వస్త్రముల కొరకు అనేక చీట్లు వేసి ప్రభుని ఎంతగానో హింసించటం జరిగింది. నిజముగా దేవుడు ఎంతగానో తగ్గించుకొని, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తగ్గింపు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. నిజంగా తగ్గింపు హృదయంతో దేవుడు మౌనిగా, రిక్తుడిగా అక్కడ బలియాగముగా అర్పించబడ్డారు. కేవలం ఎవరి కోసమండి? నీ కోసం, నా కోసమే. మరి అక్కడ ఉన్న సేవకుల కొరకు, అక్కడ ఉన్న సైనికుల కొరకు మరి ప్రార్థన చేశాడు ఫాదర్, తండ్రి. అక్కడ కూడా తనను తాను తగ్గించుకున్నాడు. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 5:44 చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకపు తండ్రికి కుమారులైనట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ముందుగానే ప్రభు మాదిరి చెప్పిపోయారు. శత్రువుల కొరకు ప్రార్థించండి, హింసించే వారి కొరకు ప్రార్థించండి అని ముందుగానే చెప్పబడి లేఖనాల్లో ముందుగానే తెలియజేయటం జరిగిందనమాట. ఈ మొదటి మాటలు ఫస్ట్ ఏం కలిగి ఉండాలంటే క్షమా హృదయము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:12 చెప్పబడుతుంది, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మనం పక్కవానికి క్షమించినప్పుడు మన రుణములు క్షమింపబడతాయి అనమాట. మనం క్షమిస్తే దేవుడు అంట మన శత్రువులను మనం క్షమిస్తే మనల్ని హెచ్చుగా దీవిస్తాడంట. గొప్పగా ఉన్నత స్థితిలో ఈ లోకంలో ఉన్నవారి కన్నా మనల్ని గొప్పవారిగా చేస్తారు. ఎప్పుడంటే క్షమా హృదయము కలిగి ఉన్నప్పుడు. అలాగే క్షమించినప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ పాయింట్, కీడు నుండి తప్పిస్తాడంట. ఏం చేస్తారంట? కీడు నుండి తప్పిస్తాడు. మనం క్షమించే హృదయం మనం కలిగి ఉన్నప్పుడు కీడులన్నీ కొట్టివేయబడతాయి, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అనమాట. మూడోది ఏంటంటే శత్రువుని ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్నతంగా ఆశీర్వదింపబడి, దీవింపబడి అనేకులకు మాదిరికరమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. అలాగే మనం హింసించే వారి కొరకు ప్రార్థించినప్పుడు కూడా ఏం జరిగిద్దంటే మన కుటుంబాల్లో అనేక మేలులు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఏం చేస్తామంటే శత్రువును మనం ప్రేమించినప్పుడు ఆశీర్వదించబడతాం, హెచ్చుగా దీవింపబడతాం, కీడు నుండి తప్పింపబడతాం, ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందుల నుంచి మనం రక్షింపబడతాం. అంటే క్షమాపణ హృదయం ఎంత గొప్పదని దేవుడు లేఖనాల్లో పొందుపరిచాడు అనమాట. మరి సిలువలో కూడా తనను తాను తగ్గించుకొని దీన మనస్కుడిగా, రిక్తుడిగా ఒక మాట పలకటం జరిగింది. ఎంతగానో తగ్గించుకున్నాడు. తనను తాను ఎంత తగ్గించుకున్నాడండి? బల్లెపోటు పొడిచిన, మరి గుద్దిన, హింసించిన, కొరడాలతో ఆ దేహం అంతా తున్నబడిన తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా, బలియాగముగా, అర్పణగా మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. నిజంగా ఈ మొదటి మాట ఎంతో శ్రేష్టమైనది, పవిత్రమైనది. అంత హింసించిన, అంత బాధ పెట్టినా కూడా వీరేమి చేయుచున్నారో నిజముగా వీరికి తెలియదు కాబట్టి ప్రభువా వీరిని క్షమించండి అని పలికాడు. అక్కడ కూడా దేవుడు ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు అనేక మంది ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, మా కోసం ఏడవకండి అమ్మా, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తారు. నిజంగా తన కోసం తను ఏమి చేసుకోలేదు, కానీ ప్రభు మన కోసమే సమస్తమును, తన ప్రాణమును సిలువలో బలియాగంగా అర్పించాడు. నిజంగా గొప్ప ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నిజముగా తన కోసం తను ఏమీ చేసుకోలేదు కదా ప్రభు, మన కోసమే అన్నీ చేశాడు కదా అని ఈ మాట నన్ను ఎంతగానో ఆకర్షించిందనమాట. నిజంగా ఈ గొప్ప క్షమాహృదయం మనందరం కలిగి ఉండాలి. ఈ క్షమించే మనసు మనందరమును అవలంబపరుచుకోవాలి. ఎందుకంటే మన పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని ఈ మొదటి మాట తెలియజేస్తుంది. అటు క్షమాహృదయం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.